27/7/2024 at 4 a.m. The rejected ghee of MS AR Dairy Food Private Limited resupplied to TTD during August 2024 and September 2024. CBI charge sheet స్వామి ఇది. సరే, ఏఆర్ డైరీ గురించి మాట్లాడతాం. దాంట్లో ఇంకో దాంట్లో ఈ ఈ నెక్స్ట్ దాంట్లో ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రీమియర్ డైరీ టైమ్ లైన్. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది. ఈ విడత చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి, ఇది ఇంకా చూడండి, వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తూ ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఈ విడత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించిన, అందరికీ చూపించిన. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయాయి. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్, బోలేబాబాకు ఉన్న కనెక్షను, ఇందాపూర్కున్న కనెక్షను, ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి వినిపించాను. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. మనం ముందుకు పోయేది ఏముంది, మనం అన్ని ఆధారాలతో చూపించినాం. వాటికి దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 7 కొండలని 2 కొండలుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ నంబర్ మాట్లాడారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జివో 747 జివో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు.
ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడుతుంది. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీద. మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ కాదు ముందు ఇంకా ముందు సారాంశం చదివితే సరిపోతుంది. జియోలు ఎప్పుడు కూడా ప్రిల్యూడ్ అంతా రాసి ఉంటారు, సారాంశం చదువుతారు. అదే టీటీడీ గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా రాస్తూ దాని విశిష్టత దాని గురించి అంతా కూడా చెప్తూ 7 కొండలు అన్నది డిఫైన్ చేస్తూ జియో ఇచ్చింది. ప్లే చేయండి, చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేస్తే సరిపోతుంది. 10 కంటికి సారాంశం అదే. ఈ జీవోలంతా వాళ్ళు చదువుకుంటారు. కానీ సారాంశం అయితే అదే మొత్తానికి. ఆ ప్లే చేసి చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేసి సరిపోతుంది. ఈ 7 hills ని తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తున్నాము. ఇది 4th ADలో అప్పుడున్న దీంట్లో తీసుకున్నాం హిస్టరీ లెక్చర్. జంషెడ్ ప్లే చేయగలుగుతానో చేయలేవా? ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు అన్నమాట మీ అందరికీ మన సపరేట్గా ఒకసారి మా వాళ్ళు మా బొత్సాలకు ఎవరికైనా చెప్తా, మీ అందరికీ బాగా వినిపించమని చెప్పి.